ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రి గారికి శిరస్సు పెంచి నమస్కారం చేస్తున్నాను. అలానే స్వర్ణమాల పత్రి మేడం గారికి నమస్కారం చేసుకుంటున్నాం. ఈ యజ్ఞానికి చైర్మన్ అయిన జక్క రాఘరావు గారికి, ఎందరో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వందనాలు. గిట్టికి వెళ్ళను కానీ 2017లో కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. 2018 15th ఆగస్టు ఒంగోలులో పత్రిగారు సిద్ధ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ దాన్ని లాంచ్ చేయటం అవుతుంది అయింది. సో 2018, 2017, 18, 18, 19, 19, 20, 20, 21, 21, 22, 22, 23, 23, 24, 24, 25, 8 సంవత్సరాలు పత్రి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి మా అందరి సహకారంతో ఈ పిఎంసి ఇక్కడ నిలబడింది మాస్టర్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ఓకే. పిఎంసి పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి పిరమిడ్ మన ఛానల్, పిఎంసి పిరమిడ్ మదర్ ఛానల్, పిరమిడ్ అమ్మ ఛానల్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అలా కుదిరిందనమాట మీకు. ఎందుకంటే ఈ మన పిఎంసి ఎంత ఆప్యాయంగా మన ముద్దు బిడ్డ అయిందంటే ఊహించలేము. పత్రికారు కొంతమంది డైరెక్టర్లు పెట్టారు. దాని తర్వాత పత్రికారు సంకల్పంతో న్యూ ఎనర్జీ కోసం ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ వచ్చారు. వాళ్ళ ఎనర్జీ కూడా చాలా చాలా యాడ్ అయిపోయింది. అంతకుముందు ఉన్న డైరెక్టర్స్ని ఒకసారి ఒక పొట్టూరు రాంబాబు గారు కానీ హైదరాబాద్, సిద్ధ నాగేశ్వరరావు గారు, నెల్లూరు సుబ్బారావు గారు, కృష్ణమోహన్ గారు, తటవర్తి గారు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ జె వెంకటేశ్వర్లు గారు, ప్రభాకర్ గారు కంపెనీ సెక్రటరీ, వెంకటేశ్వర్లు గారు చార్టర్డ్ అకౌంటెంట్, ప్లస్ ఇలా డైరెక్టర్స్ ఉండారు. బాలకృష్ణ గారు, ఆనంద్ అప్పటి నుంచే ఉండారు. నందప్రసాద్ ఉండేవారు. సో ఈ అయినప్పుడు ఇప్పుడు న్యూ ఎనర్జీ కావాలంటే న్యూ ఏజ్ పిరమిడ్ అవుతుంది కదా, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు న్యూ ఏజ్ ఉన్నప్పుడు మనం న్యూ ఏజ్ కోసం ఈ కొత్త డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేశాము. కానీ ఆ పత్రి గారి దయ వలన, పత్రి గారి బ్లెస్సింగ్స్ అన్న ఈ న్యూ డైరెక్టర్స్ అండి ఆనిముత్యాలండి. వాళ్ళు చేసే పని అంటే ఊహించలేము. అంత పత్రి గారి ఎనర్జీ వాళ్ళలో ప్రవహించి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే నా భూతో నా భవిష్యత్తు. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఆనంద్ గురించి నేను చెప్పను, మీకు అందరూ తెలుసు. నెక్స్ట్ హరిబాబు గారు, వారు ఎంత చేసినా ఎంత కష్టపడి చేస్తున్నారంటే ఊరు మొత్తం తిరిగేసి బ్రహ్మాండంగా దాన్ని యొక్క కలెక్షన్స్ కానీ యజ్ఞానికి కానీ ఎంత చేసినా కూడా, ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళు, ఎక్కువ కూడా మనం పొగడకూడదు. వాడు చేసే పనులు మటుకి ట్రెమెండస్. అట్నే ఈ శ్రీనివాసరావు గారు, బండి శ్రీనివాసరావు గారు, ఈయన్ని చాలామంది జోల కింగ్ అంటున్నారు. జోల పట్టుకొని అందరి దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అందుకనే ఈ దృష్టిలో పెట్టుకుంటే షిరిడి సాయిబాబా సచ్చరిత్రలో జోగ్ అనే మహానుభావుడు భక్తుడు, ఆయన బాబా దగ్గరికి వెళ్ళేసి, బాబా మేము నీలాగా అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీరు నాలాగా స్పిరిచువల్ మాస్టర్ అవ్వాలంటే జోల పట్టుకొని భిక్షాటన చెయ్యాలి. అలా ఈయన భిక్షాటన చేస్తున్నారు జోల పట్టుకొని. దేనికోసం? యూనివర్సల్ పీస్ కోసం. హరిబాబు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ ఎంత చేస్తున్నారంటే ట్రెమెండస్. ఈ మహాతల్లి మహేశ్వరి మేడం ఏంటంటే మొన్న అమెరికా వెళ్ళి వచ్చింది. అమెరికాలో ఉన్న పిఎంసి యొక్క ప్రజెన్సు వారు చెబుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అదే అంటే పత్రి గారు అంటే దట్ ఈస్ పత్రి గారు. ఆ మహాతల్లి కూడా బ్రహ్మాండంగా
న్యూ ఎనర్జీ. వారి టైం వచ్చినప్పుడు అమెరికాలో వారి అనుభవాలు, వారు ఏం చూశారో అవి మొత్తం కూలంకషంగా చెప్తారు. నెక్స్ట్ నేను తెలుసు కదా మీకు, బాలకృష్ణ గారు. ఏ బాలకృష్ణ గారు? సేతు బాలకృష్ణ గారు అని చెప్పండి. సినిమాలు ఇది వరకు శుభలేఖ సుధాకరు, సాక్షిరంగారావు ఇలా పేర్లు ఉంటాయి కదా. అలా సేతు వాళ్ళ ఇంటి పేరు చేసుకొని అజాత శత్రువుగా అయిపోయాడు ఆయన. ఏమన్నా కోపం రాదు. మీరు ఒకసారి ఆయన తిట్టంటే కోపం రాదు. తిట్టొద్దు, తిట్టినా కూడా కోపం రాదు. ఇంకా మన పులి రామ్మోహన్ రావు గారు, ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు హౌసింగ్ బోర్డులో. ఆయన చూస్తుంటారంటే పత్రికతో చాలా మమైపోయి పత్రికతో చాలా రోజులు కలిసి ఉండి ఆయన చేస్తుంటే పనులు చూస్తుంటే అంటే నాకైతే కళ్ళం నీళ్ళు వస్తున్నాయండి. అంత బాగా పనిచేస్తారు. ఎంత చెప్పినా రామ్మోహన్ రావు గారు మీకు తక్కువే సార్. ఇంకా మనం సంగీత బాబు గారిని ఎంత చెప్పినా కూడా నాకు తీసుకుని తక్కువ. ఈ ఆర్గనైజేషన్ కానీ ఇది కానీ చెయ్యాలంటే రాఘవరావు గారు ఫస్ట్ ఇలా మీరు చైర్మన్ ఉండాలంటే ఎమ్మటే వారు కాదు, సంగీత బాబు ఉండాలండి వైస్ చైర్మన్గా. వారు ఉంటేనే ఆ ఎనర్జీ, ఆ పలుకుబడి అది అన్నారు. వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి మేడంని పిలిచి వాడిని కూడా రిక్వెస్ట్ చేశాము. ఈ బ్రహ్మాండమైన మూమెంట్లో మీరు కూడా భాగస్వామి అవ్వాలి, మీరు కూడా ఒక డైరెక్టర్ ఉండాలని చెప్పి వాడిని రిక్వెస్ట్ చేశాం. వారు ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇంకా దానవీర సూరకర్ణ అన్నారు. కాదు, ఆ కర్ణుడు అడిగితేనే ఇచ్చేవారు. కానీ ఈ కర్ణుడు పత్రికారు మూమెంట్, ఏ మూమెంట్ అయినా ఎలాంటిదైనా ఎక్కడైనా సరే మేము సైతం అని సినిమా వాళ్ళు చెప్పినప్పుడు మేము సైతం అని ఈ దంపతులు ఇద్దరూ ఇంకా ఏం చెప్పినా తక్కువే. మన మూమెంట్లో, మన ఈ స్పిరిచువాలిటీలో వాళ్ళు ఎన్నుకోవటం పత్రికారి బ్లెస్సింగ్స్. కానీ మన అందరి అదృష్టవంతం, మనం అదృష్టవంతులు. వాళ్ళు ఈ మూమెంట్కి రావటం, ఒక సౌమ్య మేడం కానీ మన కృష్ణమోహన్ కానీ వాళ్ళిద్దరూ ఇంకా బాగా మంచి ఉన్న స్థితిలో ఉండాలని, స్పిరిచువాలిటీలో కూడా హై లెవెల్కి వెళ్ళాలని. ఈ మేడం చాలా స్పిరిచువల్ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఒక పక్కన మెటీరియాలిటీ, ఒక పక్కన స్పిరిచువాలిటీ, రెండింటిని కలబోసి బ్రహ్మాండంగా చెప్తారు ఆ మేడం. అమ్మ మీ ఇద్దరు రావటం మాకు చాలా ఆనందదాయకం. సో అలానే అందరూ డైరెక్టర్స్ పేరున ఇంకో బాబు ఎవరు ఇంకా రావాలి, ఆనంద ప్రసాద్ గారు ఖమ్మం, వారు ఇక్కడెక్కడే ఉండారు, పని చేసుకుంటున్నారు. వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు సార్. ఆయన కూడా ట్రెమెండస్ హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఊరు ఆ పల్లె పూల మొత్తం తిరిగేసి బ్రహ్మాండంగా ఈ మూమెంట్ కోసం. అదేమంటే సార్ పత్రికారు మనం నేర్పించారు, పత్రికారు నేర్పించిన దాన్ని మన మూమెంట్కి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వారు కూడా ట్రెమెండస్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారు కూడా ఇంకెక్కడ ఉండా కూడా ఆనంద ప్రసాద్ గారు మీరు దయచేసి స్టేజ్ మీదకి రావాలని మా విన్నపం. ఓకే సార్. దీని గురించి కూలంకషంగా ఇంకెన్నిసార్లు చెప్పినా చాలాసార్లు చెప్తాం డెవలప్మెంట్ ఏంటని. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, పత్రి గారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు ఛానల్ కావాలి. ఎందుకు సార్, నేను ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఎంతో కంటెంట్ డెవలప్ చేశాను. ఆ కంటెంట్ వేస్ట్ అయిపోతుంది. ఆ కంటెంట్ మనకే కాదు ముందు తరాల వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. కొంతమంది ఏమంటారంటే మీ దగ్గర ఏముంది, ఒకటి కంటెంట్ ఉంది, బిల్డింగ్ అని కనపడుతుంది. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, వినయంగా చెబుతున్నాను, బిల్డింగు 40-50 సంవత్సరాల తర్వాత రిపేర్ వస్తుంది. కంటెంట్కి రిపేర్ రాదండి. మనకే కాదు జనరేషన్కి, వచ్చే జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకోసారి చెప్పాను, ఇప్పుడు మేము ఒకసారి క్లాస్లో నీ పేరు ఏంట్రా చెప్తారు, మీ నాన్నగారి పేరు చెప్తారు, మీ తాతగారి పేరు చెప్తారు, మీ తాతగారి నాన్నగారి పేరు చెప్తారు, మీ తాతగారి పేరు చెప్పండి అంటే రేపొద్దున మనం కూడా అంతే. మన మనవాళ్ళు మన పేరు చెప్తారు, మన మనవాళ్ళు మన పేరు చెప్తారా? కానీ వాళ్ళందరూ పత్రికారి పేరు చెప్తారు మాస్టర్స్. ఎందుకు ఆ కంటెంట్ మనం ఎలా డెవలప్ చేసామో ఆ కంటెంట్ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. ఆ కంటెంట్ వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళ జీవితాలు మారిపోతుంది. అలాంటి కంటెంట్ని మనం డెవలప్ చేస్తున్నాం మాస్టర్స్, మీ అందరి సహకారంతో, పత్రికారి బ్లెస్సింగ్స్ తోటి.
కలియుగ దేవుడి యొక్క ఆశీర్వాదంతో మాస్టర్స్. అంటే ఈయన ఒక్క నిమిషం తీసుకుంటాను. వివేకానందుడు చాలా దారిద్ర్యంలో ఉండారు. ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళేసి, నాకు డబ్బులు కావాలంటే నన్నెందుకు అడుగుతావు, పోయి అమ్మ కాళీమాతను అడుగు అంటాడు. ఈ కాళీమాత లోనికి వెళ్ళి ఆయన ప్రార్థించి డబ్బులు అడగకుండా నాకు జ్ఞానం కావాలన్నారు ఆయన. అలాంటి మన పత్రికారు కూడా ఎన్ని బాధలు అనిపించినా కూడా ఆయన జ్ఞానం కావాలని జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని బోధించి జ్ఞానాన్ని మనందరికీ పంచిపెట్టి ఆ జ్ఞానం ఏం చెప్పిందో అది ఫాలో అయిన మహాగురువు మన పత్రికారు. సో అలాంటి మూమెంట్లో మనం ఉండం, అలాంటి మూమెంట్లో మనం కలిసి ఉంటున్నాం. ఎందుకంటే మన అదృష్టం ఎందుకు కావాలి? అందుకని ఈ సందర్భంలో ఆ కలియుగ దేవుణ్ణి ఈ పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఈ పిఎంసిని ఇప్పుడు దాకా మీరు తీసుకొచ్చిన దానికి నేను మీకు శిరస మనస మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మాస్టర్స్. మీ అందరికీ మాస్టర్స్, మీరు లేకపోతే పిఎంసి లేదు, మీరే దాన్ని కాపాడుతున్నారు మాస్టర్స్. మీ అందరికీ ఈ సందర్భంలో ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.